హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ కృష్ణాష్టమి అండి. సో, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను. ఇప్పుడేమో పులిహోర పెట్టుకున్నాను. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర ఏదో మామూలుగా జస్ట్ పోపులో వేసేయడం కాకుండా చాలా చాలా వెరైటీగా చేశాను. సో, పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకుని అబ్బా! ఎంత బాగున్నాయో తెలుసా అండి. పచ్చిమిరపకాయలు యాస్టీస్‌గా వేశాను. సూపర్బ్ అంటే సూపర్బ్. ఇంగువ పోగబెట్టుకున్నాను. అలాగే ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా చెప్పక్కర్లేదు. చూడండి ఎలా ఉందో అసలు. తింటుంటే ఇలా ఒక్కొక్క ముద్ద తింటుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. కానీ మీకు చెప్పాలని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. పొద్దునుంచి ఉపవాసం ఉన్నాను. సో, ఇప్పుడు మాత్రం తింటున్నాను పులిహార. ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటాను. అలాగే కారపూస, ప్లెయిన్ జంతికలు, అలాగే చక్కెర బాణాలు ఇవి కూడా ఎంత బాగా వచ్చాయో వీటికి కూడా నేను షేర్ చేస్తాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయంటే అంత క్రిస్పీగా వచ్చాయి. చాలా చాలా బాగా వచ్చాయి. సో, మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇలాగా. నేను దీని రెసిపీస్ అన్నీ నేను షేర్ చేస్తున్నాను. ముద్దపప్పు అంటే అది అక్కర్లేదు, కానీ ఈ మూడిటివి రెసిపీస్ నేను షేర్ చేస్తాను. అలాగే పులిహోరది షేర్ చేస్తాను. అలాగే లాస్ట్లో పరవన్నం కూడా ఎంత బాగా వచ్చిందంటే, నేను చెప్పాను కదా నేను మిల్క్ మేడ్ వేస్తానని. సూపర్బ్ అండి. ఎంత బాగుందో డెజర్ట్ అసలు. నిజంగా ఇలా తీసుకుని తింటుంటే నెయ్యి కూడా వేసానేమో, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసానేమో, ఇంకా నేను చెప్పలేను అంత టేస్టీగా వచ్చింది. పులిహోర అయితే ఒక రేంజ్లో ఉందండి. నేను కావాలని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. నాకు పచ్చిమిరపకాయలు అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళవి కూడా నేనే ఏరేసుకుంటాను. వాళ్ళ ప్లేట్లో ఉన్నవి కూడా నేనే ఏరేసుకుంటాను. అంత ఇష్టం పచ్చిమిరపకాయలు. సో, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఎక్కువ ఇంగువ పోపు పెట్టుకుని చక్కగా చేసుకుంటే, ఎక్కువ పల్లీలు వేసుకొని చేసుకుంటే సూపర్. ఎక్కువ నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట. సో, చాలా చాలా బాగుంటుంది. ఏదో రొటీన్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర కాదండి. చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర. కారపూస అయితే సూపర్బ్ వచ్చింది. చాలా చాలా క్రిస్పీగా అద్రిపోయింది. కారపూస అయితే చాలా బాగుంది. సో, దీని రెసిపీస్ అన్నీ నేను షేర్ చేసినాను. సరే, ఇంకా అన్నం వేసుకోలేదు. అన్నం వేసేసుకుని నెయ్యి వేసుకొని తినేస్తాను. అయిపోయింది. ఇవాళ కృష్ణాష్టమికి ఇవాళ నేను చేసే నైవేద్యాలు ఇవి. ఇప్పుడు నేను అన్నం తింటాను. ఓకేనా? సో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. అందరికీ చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అలాగే నాకు వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చూసారు కదా పచ్చిమిరపకాయతో ఎంత బాగుందో. ఇలా ముద్ద పెట్టేసుకోవడమేనండి. బాయ్ అండి.